కేంద్ర బడ్జెట్ మీద అనేక ప్రశంసలు. ఎక్కడికి పోయినా సరే మొదటిసారి మహిళ దాదాపు 8వ పర్యాయం నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారంటే ఇది మహిళలకు దక్కినటువంటి ఒక అరుదైన గౌరవంగా మేము భావిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకి, అన్ని కులాలకి, అన్ని ప్రాంతాలకి ప్రాధాన్యత ఇస్తూ మేము ముందుకు తీసుకుపోతున్నాం. కాబట్టి బడ్జెట్ 19వ తేదీ ఈ మేధావుల సమావేశానికి మేధావులందరూ పాల్గొనాలని, 10 గంటలకు జరగబో మీడియా సమావేశంలో మీడియా మిత్రులను కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సంక్షేమం పేరుతో దేశాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంటే గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమం పేరుతో సంక్షోభంలోకి తీసుకుపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి. అయ్యా జగన్మోహన్ రెడ్డి, అభివృద్ధి అంటే ఏమిటో మా మోడీ గారిని చూసి నేర్చుకోవాలి. అభివృద్ధి అంటే ఏమిటో భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తుంటే రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలి. అభివృద్ధి అంటే ఏమిటో ఈరోజు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఇంత అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ని అంధకార ప్రదేశ్గా చేసిన వెలుగులోకి తీసుకురావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ని ఒక వికసిత్ ఆంధ్రగా తీసుకురావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. అభివృద్ధి అంటే మా దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవాలి. ఇవన్నీ చేయకుండా మేము మంచి చేస్తామంటే నీకు అన్నింటిలో చెడే కనపడుతుంది. పూర్తిగా ఇప్పుడు ఒక్కొక్కరికి నెంబర్లు వస్తుంది. ఈరోజే నీ అనుచరుడికి ఒక నెంబర్ ఇచ్చారు, ఏదో 1429 ఏదో. ప్రస్తుతానికి ఏదో జైల్లో ఉన్నాడు. ఎక్కడ ఎవరైనా వంశీ విజయవాడ. నెంబర్లు చాలా ఉన్నాయి. ఇంకా నిన్ను నమ్ముకొని ఐపీఎస్ ఆఫీసర్లు మునిగిపోయారు. నిన్ను నమ్ముకొని ఇంకా రాబో రోజుల్లో నీ క్యాడర్ కూడా ఒక్కొక్కరు ఈ నెంబర్లు వేసుకునేది. మామూలుగా ఈ నెంబర్ వేసి ముద్రిచ్చే తొందరలో సీరియల్ స్టార్ట్ అవుతుంది. మేము ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదంటున్నారు మా లోకేష్ బాబు గారు. మేము రెడ్ బుక్ చూడలేదు, కానీ మీరు చేసిన తప్పులు చట్ట పరిధిలో మేము వ్యవహరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న చూశాను, వారికి సంబంధించిన నాయకులంతా ఏదో ఎగురుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు, చట్టాన్ని అతిక్రమిస్తున్నారు. చట్టం నీకు చుట్టమయ్యా. నువ్వు పరిపాలించినప్పుడు 2019 నుంచి ఇండియన్ పోలీస్ సర్వీస్ని పొలిటికల్ సర్వీస్గా మార్చుకున్నావు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని అధికార పార్టీ సర్వీస్గా మార్చుకున్నావు. రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్ లేకుండా వైసీపీ సెక్షన్లు నడిపించావు. నువ్వా ఈరోజు మామ గురించి మాట్లాడేది? నువ్వు నీ పార్టీన మా ఎన్డీఏ కూటమి గురించి విమర్శించేది? నువ్వు చేసిన అక్రమ అరెస్టులు, నువ్వు చేసినటువంటి దౌర్జన్యాలు భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేసినటువంటి సందర్భం లేదు. నీ పార్టీ ఎంపీని తీసుకుపోయి ఏమంటారు కొట్టించావు కదయ్యా త్రిపులారిని, అచ్చెన్నాయుడు గారు. ఇక అసలు లిస్టు చదివితే ఎంతోమంది వస్తారు. ఒక్కొక్కరు కక్ష సాధింపు ధోరణితో ఒక రాక్షస ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందో ఆ విధంగా పరిపాలించారు. కాబట్టి నీకు ప్రతిపక్ష హోదా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇవ్వలేదు. వైనాట్ 175 అంటే నిన్ను 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. నిన్న ఒక పిచ్చి ఆయన మాట అన్నాడు. తెలంగాణలో పిచ్చి ముదిరిపోయి అధికార మదమెక్కి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నోరు అదుపులో పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. అహంకారం నెత్తికెక్కిందా నీకు? కులం గురించి మాట్లాడతావా? ప్రధానమంత్రి కులం గురించి మాట్లాడతావు నువ్వు? తేలి సామాజిక వర్గం ఎప్పుడయ్యా? గుజరాత్లో 1994లో అది తేలి సామాజిక వర్గం బీసీలో చేర్చారు. ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఎక్కడున్నారయ్యా? ఎక్కడున్నారు చెప్పు రేవంత్ రెడ్డి గారు? 1994లో నరేంద్ర మోడీ గారు ఎక్కడున్నారు? మామూలు సాధారణంగా ఉన్నారు. అసలు ముఖ్యమంత్రి కాదు వారు, ఎమ్మెల్యే కూడా కాదు, రాజకీయ జీవితంలో కూడా వారు రాలేదు. 1994లో 1999లో ఓబీసీ నేషనల్ కమిషన్ దీంట్లో కలిపారు వాళ్ళు. ఆ రోజు ఎక్కడున్నారు నరేంద్ర మోడీ గారు? తెలిసి మాట్లాడుతున్నావా? కావలసికనే మదమెక్కి మాట్లాడుతున్నావా? వెంటనే మొత్తం బీసీ సామాజిక వర్గానికి అందరికీ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.